Hello, good evening, everybody. This is Ashok Kumar. Welcome to Viswam Coaching Institute. Yes, ఈ వీడియో ద్వారా మనం ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణ స్టేట్లో ఉన్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ పేపర్ 2B కి సంబంధించిన 4 మార్క్స్ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ని ఈ వీడియో ద్వారా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎస్, ఇక్కడ క్వశ్చన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ద సర్కిల్ x² + y² - 8x - 2y - 8 = 0 ఆన్ ద లైన్ x + y + 1 = 0 అన్నారు. అంటే ఇక్కడ ఒక కార్డ్ ఉంది, లెంత్ ఆఫ్ ద కార్డ్ కనుక్కోవాలి, అది ఇంటర్సెప్టెడ్ బై ద సర్కిల్ అని చెప్పారు. సో సొల్యూషన్ ఏం చేయాలంటే దీనికి ఇప్పుడు మనకు గివెన్ ఇచ్చినటువంటి గివెన్ సర్కిల్ ఈజ్ ఇచ్చిన సర్కిల్ ఇదే x² + y² - 8x - 2y - 8 = 0. ఎస్, ఇది అయిన తర్వాత మనకు సెంటర్ సర్కిల్ సెంటర్ ఫార్ములా C = మామూలుగా మనకి ఫార్ములా వచ్చేసి C = -g, -f. ఇది సర్కిల్ సెంటర్ ఫార్ములా. సో వాళ్ళు ఇచ్చిన సర్కిల్ సెంటర్ వచ్చేసి C = ఇప్పుడు మనం కనుక్కోవాలన్నమాట. C = సర్కిల్ సెంటర్ అన్నప్పుడు ఇది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్మ్ ఏంటి? జనరల్ గా ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ x² + y² + 2gx + 2fy - c = 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఈ ఫార్ములానే ఉంటుంది. ఇక్కడ మనకు c రావాలంటే -g రావాలి. ఫస్ట్ -g రావాలంటే -g కనుక్కోవాలంటే ఇక్కడ g వాల్యూ 2gx అని ఉంది కదా, ఇక్కడ x పక్కన ఉన్న కోఎఫిషియంట్ ని 2g కి ఈక్వల్ చేసుకోవాలి. అంటే 2g = -8. సో 2g = -8. అప్పుడు g ఇటు ట్రాన్స్పోజ్ అయిపోతే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. ఇంకోటి ఇక్కడ ఏమవుతుంది? -g కదా ఉండేది ఇక్కడ g. సో మనకు 2 - 4 వచ్చింది. సో బట్ -g కావాలి కనుక -4 అనమాట. సో -× +4. సో -g అంటే దాని వాల్యూ 4 వచ్చింది అనమాట మనకు. ఇది g వాల్యూ. నెక్స్ట్ 2f వాల్యూ. 2f దేనికి ఈక్వల్ అవుతుందంటే 2f x యొక్క కోఎఫిషియంట్ అనమాట, -2 కి ఈక్వల్ అనమాట. అప్పుడు f -2 ది ట్రాన్స్పోజ్ అయితే డివిజన్. సో 2 × 2 అంటే -1 వస్తుంది f. బట్ మనకు కావాల్సింది -f కావాలి. -f అంటే -1 దట్ ఈక్వల్స్ -× -1 × 1 సో ఇప్పుడు -g వాల్యూ 4 -f వాల్యూ 1 వచ్చింది. -f వాల్యూ 1 వచ్చింది. ఎస్, తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన ఇట్స్ దీని యొక్క సెంటర్ C = మనకు వచ్చింది -g, f అంటే g వచ్చేసి 4, f వచ్చేసి 1, 4, 1 వచ్చింది. దిస్ ఈజ్ సెంటర్ అన్నమాట. రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ అంటే r ఫార్ములా ఏది ఇస్తుందంటే g² + f² - c. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ రేడియస్ r. ఇప్పుడు g వాల్యూ మనకు వచ్చింది 4 వచ్చింది, 4² f వాల్యూ 1² - c వాల్యూ అంటే -c అంటే ఇక్కడ ఆల్రెడీ c -8. సో -c కాబట్టి ఇలా పెడితే అవుతుంది. 4² అంటే 4 4 16, 1² అంటే 1 1 is 1, -2 +8 దట్ ఈక్వల్స్ 16 + 1 17, 17 + 8 25, √25 అంటే స్క్వేర్ రూట్ ఎంతమ్మా అంటే 5. సో r రేడియస్ 5 వచ్చింది. r 5 వచ్చిన తర్వాత మనం కనుక్కోవాల్సింది లెంత్ ఆఫ్ ద కార్డ్. లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ distance
perpendicular distance from the center వచ్చేసి మనకు వచ్చింది 4,1 వచ్చింది. సెంటర్ టు ద సర్కిల్ టు ద లైన్ వచ్చేసి గివెన్ x plus y plus 1 is equals to 0. సో అప్పుడు పర్పెండిక్యులర్ అంటే p is equals to ఫార్ములా మాడ్యులస్ 4 అంటే x యొక్క కోఎఫిషియంట్ y యొక్క కోఎఫిషియంట్ +1 అనమాట. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత వచ్చిందంటే జీ వాల్యూ అనమాట. ఎక్స్ కోఎఫిషియంట్ అంటే జీ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకు 4 వచ్చింది. సో 4 ప్లస్ వై కోఎఫిషియంట్ 1 ప్లస్ 1 ఇస్ 1 మాడ్యులస్ బై ఇక్కడ √1² ప్లస్ 1² దట్ ఈక్వల్స్ చేసినట్లయితే 4 ప్లస్ 1 5 5 ప్లస్ 1 6. సో 6 బై 1 ప్లస్ 1 1² అంటే 1 1 ప్లస్ 1 √2. సో 6 బై √2 క్యాన్సిలేషన్ అయితే 6 బై √2 ఇంటూ √2 బై √2 ఎందుకంటే కింద రూట్ వెళ్ళిపోవాలి కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే 6√2 బై 2 ఇంటూ √4 కదా. √4 అంటే మామూలుగా 6√2 బై 2 వస్తుంది. 2 1 2 3 6 అంటే 3√2 వస్తుంది. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ పి. ఇప్పుడు ఆర్ వాల్యూ తెలిసింది, పి వాల్యూ తెలిసింది. ఎస్, ఆర్ వాల్యూ 5 అండ్ పి వాల్యూ 3√2. ఎస్, ది లెంత్ ఆఫ్ ద కార్డ్ yes, length of the card formula is 2 root r square minus p square. Yes, 2 into r square, r ఎంత వచ్చిందంటే 5, 2 into 5 square minus p ఎంత వచ్చిందంటే 3√2. Yes, 5 square 5 whole square ఇది √3 whole square. రూట్ వేసేస్తే ఇయర్ రూట్ దట్ ఈక్వల్స్ టు 2 రూట్ 5 స్క్వేర్ అంటే 25. ఇక్కడ 3 3s are 9 ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2. సో అప్పుడు ఏమవుతుందంటే 2 రూట్ 25 మైనస్ 9 2s are 18. సో 2 రూట్ 25 మైనస్ 18 ఈజ్ √7. సో 2 √7 వచ్చింది. Therefore, this is the length of the card. The length of the card is equal to 2√7. This is answer. This question is for 4 marks. It's very important for senior intermediate second year paper 2 below 4 marks. Very very important problem. ఖచ్చితంగా స్టూడెంట్స్ ఈ ప్రాబ్లమ్ని బాగా ప్రాక్టీస్ చేస్తే దే మస్ట్ గెట్ గుడ్ మార్క్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీనియర్ ఇంటర్మీడియట్ పేపర్ 2B మ్యాథమెటిక్స్ వెరీ ఇంపార్టెంట్ PYQs లో సెకండ్ క్వశ్చన్ 4 మార్క్స్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ద సర్కిల్ x² + y² - x + 3y - 22 0 ఆన్ ద లైన్ y x - 3. ఎస్, ఇది కూడా సేమ్ ఫస్ట్ చేసిన ప్రాబ్లం లాగానే చేస్తాం. గివెన్ సర్కిల్ ఈజ్ ఇచ్చిన సర్కిల్ x² + y² - x + 3y - 22 0. ఇప్పుడు సెంటర్ సర్కిల్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ సెంటర్ కి ఫార్ములా -g, -f. ఇది సర్కిల్, ఇది ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. అంటే -g అంటే ఇది అప్పుడే రాసినట్లు జనరల్ ఫార్మ్ వచ్చేసి x² + y² + 2gx + 2fy - c 0. ఈ జనరల్ ఫార్మ్ నుంచి మనం gx 2g అంటే ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ అంట. ఇక్కడ ఏముంది 1 -1 ఉంది కదా, అదే 2g అంటే. సో 2g దేనికి ఈక్వల్ అంటే ఇక్కడ -1 కి ఈక్వల్ అనమాట. -1 కి ఈక్వల్. అప్పుడు g 2 అవుతుంది పోతే -1/2. -1/2 అనేది ఇది g వాల్యూ అనమాట ఇది. సో మనకు కావాల్సింది ఇక్కడ -g వాల్యూ కావాలి. అంటే దీన్ని మైనస్తో మళ్ళీ మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే -+ అంటే 1/2. -g వాల్యూ 1/2 వచ్చింది. నెక్స్ట్ అలాగే 2f వాల్యూ కనుక్కో.
2f వచ్చేసి 2f దేనికి ఈక్వల్ అంటే 2f ఇక్కడ y యొక్క కోఎఫిషియంట్ అంటే +3కి ఈక్వల్ అనమాట. అప్పుడు f ఈజ్ ఈక్వల్ టు 3 ట్రాన్స్ఫర్ చేస్తే 3/2 అనమాట. ఇది f. బట్ మనకు కావాల్సిన -f కాబట్టి దీనికి మైనస్తో చేస్తే -+, -3/2 ఇది -f వాల్యూ అనమాట. -f వాల్యూ ఇది -f వాల్యూ. g వాల్యూ వచ్చింది -f వాల్యూ. ఇప్పుడు ఇట్స్ సెంటర్ దీని యొక్క సెంటర్ c ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది -g వాల్యూ ఎంత వచ్చిందంటే 1/2, ఇది -3/2. ఇది c వాల్యూ అనమాట, దీని యొక్క సెంటర్ అనమాట. రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ అంటే r ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా √g² + f² - c. ఇది రేడియస్ ఫార్ములా, రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో g అంటే g వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇంతకు ముందు అంటే 1/2 స్క్వేర్ ప్లస్ f వాల్యూ -3/2 హోల్ స్క్వేర్ c వాల్యూ ఇక్కడే ఉంది -22. ఎస్, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. ఇక్కడ -3 అంటే 3 3 9, 9/4. -22 ఎస్, క్యాలిక్యులేషన్ చేసి బై ఎల్సిఎం చేసేసి దీని అన్నింటికి 4 ఎల్సిఎం. 4ని 4తో చేస్తే మనకు 4ని 1/4తో చేస్తే 1 వస్తుంది. ఇక్కడ 4ని చేస్తే 9 వస్తుంది. ఇక్కడ 4ని అంటే 4 2s are 8, 4 2s are 8, 88 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే 88 + 1 89, ఒక 9 యాడ్ చేస్తే 9 + 1 10, 10 + 88 98/4 వచ్చింది. 98/4 98/4 అంటే ఇది ఏం చేయాలంటే ఇది 10 88. ఇప్పుడు √98/√4 అని వేసుకుంటే √98కి స్క్వేర్ రూట్ ఏమి రాదు. 7 8 సార్ 50 కాదు, 98 ఏ టేబుల్లో వస్తుందో 98 కిందదేమో 2 వస్తుంది, పైంది 92కి ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఫ్యాక్టర్స్ అంటే 98 యాడ్ దీంట్లో వస్తుందో చూడాలి. 7 ఏ టేబుల్లో వస్తుందో 7 1s are 7, 7 4s are 20, 14 7s are వస్తుంది. 14 7s are. సో 14 × 7గా రాయొచ్చు. ఇది 14ని 2 7s are 14, అంతేలే 2 7s are 14. దీన్ని 7³ అని రాసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ 7 × 7 × 7 అంటే ఏమవుతుందంటే 7 స్క్వేరు, ఒక 7 స్క్వేరు, ఒక 7 అనమాట. అయితే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది 7 × 7 49 అవుతుంది. 49 √49/2 అంటే 49 అంటే మళ్ళీ 7. సో 7/2 ఆన్సర్ వచ్చేసి 7/2. ఏది ఆర్ వాల్యూ వచ్చింది 7/2. 7/2 అనేది ఆర్ వాల్యూ. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ వచ్చేసి మనకు వచ్చిన సెంటరు సి అంటే ఇదే 1/2, -3/2. ఈ సెంటర్ నుంచి టు ద లైన్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్స్ టు x - 3 కదా. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఇది వైని ట్రాన్స్ఫర్ చేస్తే x - y ఇవతల వస్తే -y, ఈ -3 ఎట్లా ఉంటుంది 0. x - y -3 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫార్మ్ అనమాట. ఈ లైన్ ప్రకారం మనకు పర్పెండిక్యులర్ లైన్ కనుక్కోవాలంటే మాడ్యులస్ ఏం రాయాలా x - y, x యొక్క ఇది నంబరు 1/2 ప్లస్ ఇది y వచ్చేసి -3/2 -3 3 అట్లా ఉంటుంది. ఇది 1² + 1² రూట్ చేస్తే ఇది 1/2
-3/2 -3/1 అనుకో, ఎల్సిఎం చేయాలి బై ఇక్కడ 1 + 1 √2 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఇవన్నిటికి 2 అనేది ఎల్సిఎం, 2ని 2తో మల్టిప్లై చేస్తే 1 -3 -2 3 6 అవుతుంది మాడ్యులస్. ఇది √2. ఇప్పుడు ఏమవుతుందంటే 6 ఈ మైనస్లు ఇది ప్లస్ అనమాట. -6 ఒక 3 9లో 1 తీసేస్తే 8, సో -8 వస్తుంది. -8 అయినా మనం 8 అనే రాస్తాం, ఎందుకంటే మాడ్యులస్ కాబట్టి. 8/√2 అవుతుంది. 8/√2 అంటే 4 2s are 8 అని రాసుకోవచ్చు కదా. సో √2 అంటే 4 2s are 8. ఇప్పుడు ఏమవుతుందంటే రేపు లేదు కదా దానికి. ఇప్పుడు కింద రూట్ ఉంది కాబట్టి రూట్ వెళ్ళిపోవాలంటే పైన √2తో చేస్తే ఏమవుతుందంటే 4 2s are 8, 8√2/2 క్యాన్సిల్ అయితే 2 అంటే మీకు ఇప్పుడు క్యాన్సిల్ అయితే 2 1 2 4s are 8. 4√2 అనేది దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట. 4√2 అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చింది, P 4√2 వచ్చింది. నెక్స్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఏది వచ్చింది సెంటర్ అంటే ఫస్ట్ది 1/2 -3/2 ఇది సెంటర్. టు ద లైన్ వచ్చేసి ఇది మనకు y = x -3. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఈ y యువతల ట్రాన్స్పోజ్ చేస్తే x - y -3 = 0. ఎస్, దాన్ని మనం సాల్వ్ చేయాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా మాడ్యులస్ x అది ఉంది, x - y -3. x వాల్యూ వచ్చేసి 1/2 మైనస్ అక్కడ ఉంది y వాల్యూ -3/2 -3 అట్లా ఉంది. ఎస్ బై ఇది 1² + 1² √. చేసినట్లయితే ఇప్పుడు 1/2 -3 +3/2 -3 మాడ్యులస్ బై ఇక్కడ 1 + 1 √2 వస్తుంది. ఎస్, ఇక్కడ ఎల్సిఎం చేస్తే 2కి ఎల్సిఎం 2 ఎల్సిఎం, 2ని 2తో 1/2తో మల్టిప్లై చేస్తే 1, ఇక్కడ +2 క్యాన్సిల్ అయితే 3, ఇక్కడ 2 3s are 6. ఎస్, ఇక్కడ 2 ఉంటుంది, అది ఆ 2 వేరే. ఎస్, ఈ 2 ఓకే, ఈ 2 వచ్చింది కదా. బై ఇక్కడ కింద √2 ఉంది. ఇప్పుడు చేస్తే -6 + 4 -2/2 వచ్చింది. -2/2 పైంది, కిందిది √2 అంటే ఇక్కడ క్యాన్సిలేషన్ 2 1s క్యాన్సిల్ -1/√2 -1/√2 వచ్చింది. ఇది P వాల్యూ అనమాట. 1/√2 అంటే అంటే 1/√2. దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా వచ్చేసి 2√r² - p². ఇది సో 2√r అంటే 7/√2 7/√2² -p² అంటే p 1/√2². ఇది సింప్లిఫికేషన్ చేసుకొని పోతే 2 ఇప్పుడు 7² అంటే 7 7s are 49, √2² అంటే 2 √2² అంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఇది అనమాట. అనేసి ఇక్కడ 1 1 1 √2 క్యాన్సిల్ అయితే 2 అనమాట. ఎస్, ఇప్పుడు ఇక్కడ 2 సేమ్ డినామినేటర్ కాబట్టి పైన 49 - 1 చేయాలి. అప్పుడు 2√49 - 1 48/2 వస్తుంది. అంటే 2√2తో క్యాన్సిల్ చేసి 2 2s are 4 2 4s are 8 అంటే √24 అనమాట. 2√24
2√24 అంటే ఇది ఏంటంటే లెంత్ ఆఫ్ ద కార్డ్. దేర్ ఫోర్ లెంత్ ఆఫ్ ద కార్డ్ is equals to 2√24. This is the answer for 4 marks question. Very important question. So ఈ 4 marks 2 problems ఈ వీడియో ద్వారా చేయడం జరిగింది. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. సో ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా లేదా ఇంప్రూవ్మెంట్ కోరుకునే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియోలు చూడండి. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కోసం విశ్వం కోచింగ్ ఇన్స్టిట్యూట్ని సందర్శించండి. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.